హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడు వీటన్నిటిని సర్దుతూ ఉన్నాను. ఆఫ్టర్నూన్కి వచ్చేసి దొండకాయ ఫ్రై ఒకటి చేయాలా, ఎందుకంటే నిన్న చేసిన మష్రూమ్ కర్రీ అయితే ఉన్నిందనమాట. సో నేను ఎందుకు ఇలా ఉన్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, నిన్న సండే కదా, కొంచెం వర్క్ అనేది ఎక్కువ ఉండింది. దానివల్ల హెడేక్ అయితే ఫుల్ వచ్చింది. అండ్ ఈ మధ్య 1 వీక్ నుంచి నాకు మళ్ళీ ఫుల్ ఈ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. హ్యాండ్ పెయిన్ అండ్ నెక్ పెయిన్, నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది కదా, సో అదైతే స్టార్ట్ అయింది. దానివల్ల అయితే కొద్దిగా పనులు అయితే లేటుగా చేసుకుంటున్నాను. లక్కీ బంగారం అయితే ఏమంత అల్లరి చేయట్లేదు, ఈ మధ్య కొంచెం తక్కువ అయింది. అయినా కానీ నాకు ఈ ప్రాబ్లం వల్ల కొంచెం వర్క్ అనేది లేట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే కూరగాయలు తీసుకొని వచ్చారు. ఏం తెచ్చారు ఏంటంటే చూద్దాం. లక్కీ కత్తరేది నాన్న, లక్కీ కత్తెరేది, కత్తెర ఆడవచ్చు ఆడుంది. హాయ్ చెప్తున్నావా? దా కూర్చో, ఏమనద్దు నువ్వు, ఏమనద్దు. ఫ్రెండ్స్, నేను అసలు ఈ టాపిక్ మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడతా అల్లరి చేయాలి, మాట్లాడకూడదు అనుకున్నా. ఎందుకంటే పదే చెప్పడానికి కూడా కొంచెం ఇరిటేషన్గా ఉందన్నమాట. ఒరే ఇప్పుడే చెప్పినారా నువ్వు గుడ్ బై అని? నా ఫెస్టివల్ మొత్తం తీసాను. ఇట్రారా, కాయ్ ఇది తీసుకో. చెప్తాను ఫ్రెండ్స్ ఏంటనేది. ఫస్ట్ అయితే కూరగాయలు అయితే ఈ సిర్రాకు, అలాగే గోంగూర కట్ట అండ్ టమోటా, తర్వాత ఫ్రైకి కావాల్సినవన్నీ తెచ్చారు. బీన్స్, అలాగే కంది గింజలు కూడా తీసుకొచ్చారు. అవి కందికాయలు, పచ్చిమిర్చి, ఇంకా బెండకాయ, దొండకాయ, క్యారెట్ అన్నీ తెచ్చారు. సో కూరగాయల గురించి పక్కన పెట్టేస్తే చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఫ్రెండ్స్, రీసెంట్గానే మళ్ళీ ఒక 2-3 కామెంట్స్ ఏంటి అంటే, ఎప్పుడు చూసినా వీడియోస్ చేస్తూ ఉంటావు, నీకేం పని లేదా అని చెప్పేసి. అవునబ్బా, ఈ కామెంట్ పెట్టినారు అంటే దీనికి కారణం ఒకటే అయి ఉంటుంది. నా ఛానల్ని కొత్తగా అన్న చూస్తుంటారు, లేదంటే నాకు తెలిసిన వాళ్ళైనా ఉంటారు కదా. సో ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, యూట్యూబ్ చేస్తున్నా అని చెప్పి ఆల్రెడీ మా ఆయనకి తెలుసు. మా ఆయన పర్మిషన్ తీసుకుని నేను యూట్యూబ్ చేస్తున్నాను. సో ఇంట్లో వాళ్ళకే లేని నొప్పి మీకెందుకు అడుగుతాను. నా ఇంట్లో నా హస్బెండ్కే లేని బాధ నీకెందుకు కామెంట్ చేసే వాళ్ళకంటూ నా ఫ్రెండ్స్. ఇది తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళకి లేని బాధ, మా హస్బెండ్కి లేని ఇబ్బంది మీకెందుకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పని బాట లేదా అంటారే, మీకేమన్నా కళ్ళు పోయినాయా? నా వీడియోస్ చూసారా? ఒకసారి చూసి మాట్లాడండి, చూడుకోండి, ఎందుకు కామెంట్ చేసేది. చూసి ఒకసారి నేను వీడియోస్ అనేది ఒక పక్క వ్లాగ్స్ తీసుకుంటూ, ఒక పక్క కామెడీ ఫన్నీ వీడియోస్, అవి షార్ట్ వీడియోస్, జస్ట్ ఒక 1 మినిట్ వీడియోనే ఏదో ఒక టైంలో చేసి పడేయచ్చు. ఈ వ్లాగ్ అంటారా, వ్లాగ్ తీసే వాళ్ళకి అర్థమవుతుంది ఆ వీడియో వెనకాల ఎంత కష్టం ఉందనేది. నేను ఒక పక్క పని చేసుకుంటూ, ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ వీడియోలు తీస్తున్నాను. ఇంకా మళ్ళీ అయితే ఇవి రిపీట్ చేస్తూనే ఉంటారు చాలామంది. ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను, తెలిసిన వాళ్ళకైతే ఒకవేళ మీకు చేతన కాకపోతే యూట్యూబ్ అనేది చేయకండి. మీకు చేత కాక ఇంకోరి మీద పడి ఏడ్చకండి, లేదంటే వదిలేయండి. ఇంకోరికైతే ఇలా కామెంట్ పెట్టకండి. మీకు చేతనైతేనా మీరు కూడా యూట్యూబ్ రన్ చేసుకోండి, మీరు కూడా ఛానల్ క్రియేట్ చేసుకొని మీరు కూడా యూట్యూబ్ రన్ చేసుకోండి. చేత కాకపోతే వదిలేయండి. ఇంకొకరి అదేంటి వీళ్ళు వీడియోలు చేస్తున్నారే, వీళ్ళు బాగుపడిపోతున్నారే అనే ఒక కుళ్ళుతో మాత్రం ఇలా కామెంట్లు చేయకండి. ఈ కుళ్ళు ఉంటుందే, ఇది చాలా డేంజరస్ అనమాట ప్రతి వ్యక్తికి. ఇప్పుడు ఇట్లాంటి మనుషులు ఎప్పుడు పైకి రారు ఫ్రెండ్స్. వీళ్ళంతా ఇలా బతుకులే అంతంగా వద్దు, మాట్లాడకూడదు. తెలిసిన వాళ్ళైతే ఇలా కామెంట్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా తెలియని వాళ్ళ గురించి అంటారా, అయ్యగారు మా ఇంట్లో ఒక 4 పని మనుషులు ఉన్నారనమాట. ఒకరు వంట చేయడానికి, ఒకరు బట్టలు తీయడానికి, ఒకరు మా పిల్లలను చూసుకోవడానికి, ఒకరు ఇల్లంతా క్లీన్ చేయడానికి. నేనైతే ఇంకా అడుగు కింద పెట్టాను, అన్నీ వాళ్ళే చూసుకుంటుంటారు. కళ్ళు ఏమన్నా పోయినాయా మీకు? పోలే కదా, కళ్ళు బాగానే ఉన్నాయి కదా. ఒకసారి వీడియోలు చూసి కామెంట్లు పెట్టండి అయ్యా తల్లి. మీకు సమాధానం చెప్పుకోలేక నాకు హెడేక్ వస్తుంది. నాకు రిప్లై ఇవ్వాలన్నా కానీ చిరాకేస్తుంది ప్రతిసారి ఫ్రెండ్స్. రోజులో
ఈ మధ్య దాదాపు మూడు కామెంట్లు వచ్చేయండి. 1 వీక్ నుంచి 3 కామెంట్లు, ఇవే కామెంట్లే. పని బాట లేదా నీకు, ఎప్పుడు వీడియోలు చేస్తుంటావు అని. లైవ్ చేసినప్పుడు కూడా ఎప్పుడు లైవ్లోనే ఉంటావా, నీకు పని లేదా? రా, మీరు వచ్చి చేస్తున్నాండి మా ఇంట్లో పని, నేను ఖాళీకి కూర్చుంటా. నాన్న సరేలే ఫ్రెండ్స్, మాట్లాడడానికి ఇంకా చెప్పాలనుకుంటే ఇలాంటి వాళ్ళ గురించి చాలా ఉంటుంది. సో నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. మీకు కూడా ఇలాంటి చెత్త కామెంట్లన్నీ ఎదురైతే ఉంటాయి, పట్టించుకోమాకండి. మీరు చేయాలనుకునే పని చేసుకుంటా పోండి. ఒకరి మాటలతో అయితే అసలు పట్టించుకోవద్దు. ఇప్పుడైతే నేను ఇంకా ఆఫ్టర్నూన్కి దొండకాయ ఫ్రై అయితే చేయాలి ఫ్రెండ్స్. స్వీట్కి అయితే పెట్టి పంపించాలా, మా బుజ్జోడికి స్నానం చేపిల్లా. నేను రెడీ కాదు, చాలా టైం లేదు, చాలా పని ఉంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు, బాయ్.